ఎండిపోయిన సహోదరులారా, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, ఆరోగ్యం ఎండిపోయినా, రోజంతా కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నా, జీవితం అంతా చికాకులతో ఉన్నా, నీ పైన ఎటు చూసిన నిరాశలో ఉన్నా, నీ పవిత్రత ఉండకుండా అపవిత్రలో జీవించిన ఓ మొద్దులాగా విడవబడిన, నరకబడిన చెట్టులాగా బ్రతుకుతున్నా, కష్టాల మధ్యలో కడలలో సాగుతూ ఉన్నా, ఇక నాకు రేపని ఆశ లేకపోయినా ఒక సంతోషకరమైన వార్త నీకు వినబడ చేస్తున్నాడు. అదేమిటో తెలుసా? ఆ మొద్దు నుండి మరలా చిగురు పుట్టబోతా ఉంది. ఆ మొద్దు నుండి చిగురు పుట్టబోతా ఉంది. ఆ మొద్దులో నుంచి చిగురు పుట్టబోతా ఉంది. మరలా నీకు జీవం కలుగునగాక, నీకు మేలు కలుగునగాక, మరలా పచ్చదనం మొదలవునగాక, కృప ఆవరించునగాక, దైవ సన్నిధి మీరు అనుభవించుదురేగాక. నీరు నేను మనమని కాదు, దేశమంతటి గురించి చెప్పాడుగా. ఎండిపోయిన మొద్దులాగా, చితికిపోయిన బ్రతుకులులాగా, ఆశ లేక అడి ఆశల్లో ఎడవబడుతూ